నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు హైదరాబాద్ లో జరిగే సదస్సు సభకు జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టోఫర్ సౌజన్యంతో వలిగొండ మండలం అధ్యక్షులు గంధమల్ల మల్లమ్మ ఆధ్వర్యంలో ఉద్యమకారులు కొండూరు నీలమ్మ, మారగోని యాదమ్మ, మారగోని పద్మ, అంజమ్మ, సునీత, బత్తుల మంగమ్మ, శీలం ఇందిర, శీలం స్వామి, బత్తిని రవి, కొండూరు సత్తయ్య బయలుదేరి వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశాము. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించలేదని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని మాట్లాడారు. మీటింగ్ జరుగుతున్నది. ముఖ్యమంత్రి చీమ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో జరుగుతుంది. వలిగొండ నుండి మరి మండల అధ్యక్షురాలు మల్లమ్మ గారు, మరి ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న కొండూరు నీలమ్మ గారు, ఇంకా మిగతా వాళ్ళంతా ఇక్కడ బతుకమ్మలు వీళ్ళందరూ యాదమ్మ, అంజక్క, పద్మ, ఇందిర, సునీత వీళ్ళందరూ చిన్నపిల్లలతో పాటు ప్రతిరోజు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు. అందుకోసము ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి గుర్తింపు కార్డులు, అట్లానే ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులకు సహాయం అందిస్తా ఉన్నదో ఇండ్ల స్థలాలు, పెన్షన్ కూడా ఇప్పించాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటున్నారని తెలిసింది. దాన్ని ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ ఈ ఉద్యమకారుల ఫోరం సభను విజయవంతం చేయడానికి వెలుగొండ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతాం. అప్పుడు 4 సంవత్సరాలు కష్టపడ్డాము. మండలాలు మొత్తం తిరిగి అన్ని రైలు రోడ్లు అన్నీ చేసినాం, కష్టపడ్డాము. మమ్మల్ని గుర్తించాలి, సీఎం గారు మాకు గుర్తింపు కార్డు ఇవ్వాలి, మాకు ఏదన్నా చూపించాలి, మమ్మల్ని అన్నీ తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకొని మమ్మల్ని అది చేయాలి. వలిగొండ మండలం నుంచి ఉద్యమకారుల ఫోరం తరఫున హైదరాబాద్ మీటింగ్కి బయలుదేరుతున్నాము. మమ్మల్ని మేము చేసిన ఉద్యమాలన్నీ మమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ సీఎం గారు మమ్మల్ని ఐడెంటి కార్డు ఇవ్వాల్సిందిగా మమ్మల్ని ఉద్యమకారులు గుర్తించి మాకు సహాయం చేయాలని కోరుతున్నాము. హైదరాబాద్ మీటింగ్కి బయలుదేరుతున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మేము మస్తు కష్టపడ్డాం. జైలుకి వెళ్ళాము, బోనాలు వెళ్ళాము, దీక్షలు కూర్చున్నాం, చిన్నపిల్లలతో కూడా చేసినాం. అది అన్నీ కష్టపడి చేసినాం. మాకు గుర్తింపు కార్డు ఇవ్వవలసిందిగానే ముఖ్యమంత్రి జ్యోతిరెడ్డి అన్నకు, శ్రీనివాసు అన్నకు అందరికీ కృతజ్ఞతలు.